మహాభారత గాథలో పైలుడి శిష్యుడు ఉదంకుడు గురుదక్షిణగా గురివిని కోర్కెపై పౌష్య మహారాజు వద్దకు వెళ్లి కర్ణాభరణాలు అడుగుతాడు. దానికి మహారాజు ఒప్పుకొని అతిథికి అందున బ్రాహ్మణ పుత్రునికి ఆతిథ్యమిస్తే మహాపుణ్యమని తలుస్తాడు. భోజనం చేసి వెళ్ళమని చెబుతాడు పౌష్యుడు. చక్కటి భోజనాన్ని సిద్ధం చేయిస్తాడు. భోజనానికి ఉపక్రమిస్తూ ఉండగా ఉదంకుడికి భోజనంలో ఓ వెంట్రుక కనిపిస్తుంది. దాంతో మండిపడి పౌష్య మహారాజును గుడ్డివాడిని కమ్మని శాపమిస్తాడు. ఆ శాపానికి పౌష్య మహారాజు కన్నెర చేస్తాడు. మునివాసం చేసిన వాడవు కదా అని గౌరవిస్తే, పిలిచి విస్తరి వేస్తే పుణ్యానికి పోతే పాపం ఎదురైందని నాకే శాపం ఇస్తావా అని ప్రతిశాపం ఇస్తాడు. తర్వాత ఇద్దరూ చింతిస్తారు. అదే వేరే గాథ. కొన్నిసార్లు పుణ్యానికి పోతే ఇలా జరుగుతుంది. మంచి పనైనా తరచి తగు వ్యక్తులకి చేయిస్తేనే పుణ్యం.